నేత బీఆర్ఎస్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. జిట్టా దశదిన కర్మ సంతాప సభకు హాజరైన కేటీఆర్ జిట్టా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, యువజన సంఘాల నాయకులు ఉన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రజల మనిషి అని, ఆయన లేని లోటు తీరనిదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందిన జిట్టా దశదిన కర్మను యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆయన స్వగ్రామంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దత్తాత్రేయ జిట్టా చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిట్టా మరణం తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి అని కొనియాడారు. అందరు ఫోన్లు ఎప్పుడైనా కూడా నాకు బోధన వ్యవస్థ ఇంకా బాలకృష్ణ తీసుకోవాలని నాకు ఆత్మీయమైనటువంటి ఓ సోదరు, నాకు ఆత్మీయమైనటువంటి బంధు మొన్న వల్ల నేను మళ్ళీ ఒకసారి నా ప్రకాశ సంతానం చేయొచ్చు. నలుగురు ప్రజల ఉండాలలో నిలబడినటువంటి నాయకులు ఇంకా బాలకృష్ణని మళ్ళీ ఒకసారి నేను ఉద్దేశం అందరం కూడా ఇంకా బాలకృష్ణని ఏ ఉద్దేశం కోసమైతే ఏ భావాల కోసమైతే అంకితంగా పనిచేస్తున్నారు మనందరం కూడా వాటి కోసమే అంకితంగా పనిచేయాలి. నేను ఈ సభాపంగా తెలియజేస్తూ ప్రతి